నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు లాఠీని ఉపయోగించి కేసులు పెట్టడం, జైళ్లకు పంపటం, కుట్రలు చేయటం, ఈ రకంగా పోలీసు ఒత్తిడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో మేమందరం కార్యోన్ముఖులమై అలాంటి ఒత్తిళ్లకు లొంగకోకుండా ముందుకు వెళ్ళాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని, ఈ ప్రజాస్వామ్యంలో మోసం చేసి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కూల్చేంతవరకు మేము పోరాటం చేయాలని, ఆ పోరాటంలో నేను ఒక భాగస్వామ్యుని కావాలని, ఆ ధైర్యాన్ని నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తారనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రతిజ్ఞ చేశాను. నేను చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక 2 రోజులు నడుద్దామని వెళ్ళా. కానీ ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఆయన ఇచ్చిన ధైర్యం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించింది. అలాంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ మా మధ్యన లేకపోయినా, ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ పోరాటంలో అవసరమైతే పోలీసు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ఆయన కల్పించాలని కోరుకుంటూ ఇవాళ ఆయన సమాధి సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ ప్రతిజ్ఞ నేను చేసింది మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇదే ప్రతిజ్ఞతో ముందుకు వెళ్ళాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో, పట్టుదలతో మేము ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు? ఒకే అంశం మీద చాలా కేసులు పెట్టినట్టున్నారు. ఇప్పుడు పులివెందుల్లో ఉన్న కేసు కానీ వేంపల్లిలో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను, తర్వాత పులివెందులో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను. వాళ్ళ విచారణ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు కన్నా ఇంకా విచారణలో జరిగే అంశాల గురించి కూడా మాట్లాడతాను. అసలు ఇలా కేసులు పెట్టకూడదు ఒకే అంశం మీద. చెప్పాలి కదా మీరు కూడా. గవర్నమెంట్ అనేది ఎందుకు ఉండేది? నీళ్ళు ఇరాలి సార్. అడిగితే ఊర్లో మీ పేరు లేదు, మీ వీధి లేదు, ఎవరు ఇస్తారు ఇంపై నీళ్ళు? వాళ్ళే కదా అడగండి. రోడ్డు పైనకి వస్తే నీళ్ళు కూడా వదిలేదు వాళ్ళు. సార్ ఎత్తుకొని వచ్చారు మేము నీళ్ళు. రైట్, అవి వీడియోలు. 2029 అని మన పార్టీ అభ్యర్థి అని చెప్పడం ద్వారా చంద్రబాబు గారి పేరు జనరల్గా చెప్పాలి కదా. అంటే లోకేష్ గారు సీఎం అభ్యర్థి అవుతారని ఆయన చెప్పకనే చెబుతున్నారు. మరి లోపే సీఎం గారు అవుతారా లేకపోతే ఇంకేమవుతారో అదంతా వేరే చర్చ. ఇక వార్తల్లోకి వెళదాం. కుప్పం కోర్టు బెయిల్, గుంటూరు పోలీసులు అరెస్టు. ఇదేమన్యాయం అండి? పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ఈ తరహా వేధింపులు గతంలో ఎప్పుడైనా చూసామా? ఆ కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ గుంటూరు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి? ఈ వేధించడం ఏంటి? ఈ వేధింపుల్లో కూటమి సర్కార్ ఈ రెడ్ బుక్ అనండి, ఇంకోటనండి, కొత్త ట్రెండ్ సృష్టిస్తోందా? ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కాదా? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా శ్రీహరి గారి విషయంలో టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నారా లేదా బిహైండ్ ద స్క్రీన్ అంటే కేసు కన్నా వార్నింగ్ ఇచ్చే పద్ధతి, బెదిరించే పద్ధతి ఏమన్నా అనిపిస్తుంది. ఎందుకు మనకు జస్టిస్ లక్ష్మణ్ గారి తీర్పు, హైకోర్టు ఆఫ్ తెలంగాణ, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చూసినప్పుడు 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ ఉన్నప్పుడు స్టేషన్ పిలిచి విచారించి పంపచ్చు. 2 జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో క్లియర్ గా ఉంది. కొమ్మినేని గారు, ఒకే వ్యక్తి పైన మల్టిపుల్ స్టేషన్ లో మల్టిపుల్ కేసులు నమోదైనా కూడా ఒకసారి అరెస్ట్ అయితే అక్కడే అన్ని విచారించాలి అనేది క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శ్రీహరి గారి పైన కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, తర్వాత బెయిల్ వచ్చింది, వెంటనే గుంటూరు పోలీస్ స్టేషన్.
అంటే మనకు 60 రోజులు 90 రోజులు బెయిల్ అరెస్ట్ చేసే దానికి అవకాశం ఉంది కాబట్టి విచారించేదానికి అవకాశం ఉంది పేరుతో మల్టిపుల్ స్టేషన్ లో తిప్పుకుంటా ఉందాం అనే ధోరణికి కట్టడి చేయడం కోసమే జస్టిస్ లక్ష్మణ్ గారు తెలంగాణ ఇచ్చిన తీర్పు అది. కాబట్టి ఆ లెక్క తీసుకున్నప్పుడు మన శ్రీహరి గారి పైన పెడుతున్న కేసులు వివిధ సెక్షన్ లో ఉన్నప్పుడు కుప్పం పోలీస్ స్టేషన్ లో అన్ని విచారించవచ్చు కదా. నేను విచారించొద్దని చెప్పట్లా. గుంటూరులో కేసు ఎక్కడ కేసు నమోదైతే అవన్నీ కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకుని విచారించండి. మీ దగ్గర ఉన్న ఆధారాన్ని చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి, చట్ట వ్యతిరేకంగా పోవద్దు. వారు ఏం తప్పు చేశారు? రెండోది కొమ్మినేని గారు, శ్రీహరి గారు ఒక ఇంపార్టెంట్ ప్రధాన పార్టీకి జనరల్ సెక్రటరీ, పారిపోయే వ్యక్తి కాదు కదా. జనరల్ సెక్రటరీ అంటే ఆ పార్టీలో కీ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పారిపోయే వ్యక్తి కాదు, మొదటి విషయం. అలాంటి వ్యక్తి అరెస్ట్ చేసేటప్పుడు ఓపెన్ గా ప్రకటించండి, ఆయన పైన ఇన్ని కేసులు నమోదైనాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి మా దగ్గర ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజున పోలీస్ ఆఫీసర్లు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పలానా కేసులు మేము అరెస్ట్ చేసినాము, పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేశాము, విచారిస్తున్నాము. అట్లే ప్రకటించండి. శ్రీహరి గారి విషయంలో ఇది మా స్టాండ్, మేము అరెస్ట్ చేయదలుచుకున్నాం, మేము విచారించదలుచుకున్నాం, ఇది నమోదైంది, ఇన్ని చెప్పడానికి ఏమి ఇబ్బంది, రహస్యం ఎందుకు? అంటే ఈ పద్ధతి మానుకోవాలి. కాబట్టి ఈ రోజు మల్టిపుల్ స్టేషన్ లో నమోదైన కేసుల్ని ముఖ్యంగా సోషల్ మీడియా, ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా పైన వస్తున్న ఆరోపణలే కదా, ఆయన నడుపుతున్నాడనో ఇంకోటని. సోషల్ మీడియా పైన ఎలాంటి కేసులు పెట్టాలి, ఎలా చేయాలనేది స్పష్టంగా ఉంది కదా. ఈ మొత్తం ఆ సెక్షన్లన్నీ చూస్తే 6 నెలలు రుజువు అయితే, అది కూడా 5-6 నెలలు శిక్ష పడే కేసులు అవి. అట్లాంటి కేసుల్లో మీరు మల్టిపుల్ స్టేషన్ లో పెట్టుకుంటా ఎక్కువ రోజులు పెట్టాలనే తత్వం మంచిది కాదు. కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాత్కాలిక ఇప్పుడు శ్రీహరి గారు ఒక మాట అన్నారు, ఏమి సాధించారు? ఇప్పుడు శ్రీహరి గారు మామూలుగా ఆయన బిహైండ్ ద స్క్రీనే ఉంటాడు. ఆయన్ని ఈ రోజు ఏం మాట్లాడాడు? బయటకు వచ్చి చాలా గట్టిగా వైసీపీ కార్యకర్తలందరూ స్ఫూర్తి పొందే మాట అన్నాడు. ఏమన్నాడు బయటకు వచ్చిన తర్వాత? జగన్ గారితో కలిసి నడిస్తే, జగన్ గారి స్పర్శ ఉంటే, జగన్ గారి గాలి తోకితే అదే మాకు కొండంత ధైర్యం అన్నాడు. ఏం సాధించినట్టు ప్రభుత్వం? మనకు అర్థమవుతుంది బెదిరించడమే. బెదిరిపోలేదు కదా. ఆ మాట అన్నందుకే మళ్ళీ కక్ష కట్టి ఈ కేసులు పెడుతున్నారేమో. గుంటూరు పోలీసులు అక్కడ దాకా వెళ్ళారంటే ఈ కేసులో బెయిల్ వస్తుందని వాళ్ళు ఊహించినట్లే కదా. ఇప్పుడేమవుతుంది, గుంటూరు కోర్టులో బెయిల్ ఇస్తుంది, అదే సెక్షన్ కదా. కుప్పం బెయిల్ ఇచ్చిన కోర్టు గుంటూరు, మరి విశాఖపట్నంలో పెడతారు. మాకు 1 నెల రోజులు తిప్పుతారు. అల్టిమేట్ గట్టి చేయడం తప్ప ఇంకేం ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో పురుషోత్తమ రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ కదా, ధోరణి కదా. ఒకే కేసుని ఇప్పుడు అంబటి రాంబాబు గారికి పులివెందుల, వేంపల్లి అన్ని ఒకే కేసు అక్కడ అట్లా 36 చోట్ల పెట్టారండి. ఏమిటి ఈ దుర్మార్గం? రేపు గవర్నమెంట్ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది కదా. అంబటి రాంబాబు గారు గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, ఏదంటే ఆడ పెట్టుకోవచ్చు కేసులు. పులివెందులో పెట్టాలన్నా, పులివెందులో వేంపల్లి పెట్టాలి. పెట్టితే ఏమి సాధించారు? ఆయన పోయి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర కూర్చొని శపథం చేసి వచ్చినాడు. ఇట్లా నేను శారీరకంగా నష్టపోవచ్చు, కొంచెం ఒత్తిడి గురి కావచ్చు. అల్టిమేట్ గా పౌరుడు ప్రజాస్వామ్యంలో కుదరదు కదా. ప్రభుత్వం దీని ద్వారా సాధించేది ఏమి లేదు. పద్ధతిగా వెళ్తే అందరికి మంచిది. లేకపోతే ఏమవుతుంది? వచ్చే ప్రభుత్వం ఇదే ఆశిస్తుంది. జగన్ గారు చెప్పింది, మీరు ఒక నాటకూడని విత్తనాన్ని నాటుతున్నారు, అది మహావృక్షం అవుతుంది. రేపు నా మాట కూడా వినే పరిస్థితి ఉండదు అనే మాట ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రేపు అదే జరిగితే ఎవరికైనా నష్టమే కదా. మనం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు శాశ్వతంగా తనే ఉంటానని అనుకున్నారు, కానీ చివరికి ఓటమి పాలయ్యారు కదా. అట్లా జరగకూడదు. ఇప్పుడు జరగదని గ్యారంటీ లేదు కదా. ఎప్పుడు మేమే ఉంటాం, ఎవరిని మాట్లాడినామంటే ఎట్లా? ఇది ఏం ప్రజాస్వామ్యం? కాకపోతే నియంతృత్వం అయితే అది వేరే విషయం. రైట్, రాజీవ్ గారు. సార్, కేఎస్ఆర్ గారు, మీకు, పురుషోత్తం గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, ముందుగా ఈరోజు మేడే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, పెద్దలు చెప్పిన మాట, చెమట చుక్కలే చరిత్రకు విత్తనాలు, కష్టజీవులే భవిష్యత్తుకు నిర్మాతలు, కూలి కష్టానికి విలువలివ్వని లోకం కూలిపోవడం ఖాయం, తమ రెక్కల కష్టం ద్వారా రక్తాన్ని స్వేదంగా చిందించి శ్వేత సౌధాలను కూడా నిర్మించగల యావత్ కార్మిక లోకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ముందుగా ఒకటి. ఇక 2, ఏదైతే ఇప్పుడు శ్రీహరి గారి అరెస్టు వ్యవహారం ఉందో ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒకటి, శ్రీహరి గారు ఈజ్ నాట్ డైరెక్ట్ పొలిటీషియన్. ఆయన మీకులాగానే ఒక జర్నలిస్టు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి కానీ, లేదంటే ఇతరత్ర దాంట్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ, ఇవన్నీ కూడా దశల వారీగా కింది స్థాయి నుంచి, ఉత్తరాంధ్ర ప్రాంతం లాంటి వెనుకబాటు ప్రాంతం నుంచి ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇక్కడ మా ప్రాంతంలో చదువుకోవడమే తక్కువ, చదువుకున్నోడు పైకి రావడం ఇంకా తక్కువ, ఆ తక్కువలో తక్కువ ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా ఎదిగినటువంటి స్థాయి ప్రస్థానం నాకు తెలిసి ఉత్తరాంధ్రలో చాలా అరుదు.
అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి మీద ఈ రకమైనటువంటి దాడి ఎందుకు జరుగుతుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నిజంగా గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, అనేక ముఖ్యమంత్రుల దగ్గర అనేక సిపిఆర్ఓలు పనిచేశారే. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఏ సిపిఆర్ఓని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసిందో చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు అరెస్ట్ చేసి ఏం సాధిస్తారు? గతంలో ఒక మహాకవులు చెప్పినటువంటి అనేక మాటలు ఉన్నాయి. పెన్నులను కావాలని తొక్కేస్తే అవి గన్నలై మొలకెత్తుతాయి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు ఏ విధంగా సమాజాన్ని తీసుకెళ్తున్నారు? శ్రీహరి గారు అనే వ్యక్తి, ఆయన జర్నలిస్ట్ గా ఏ పాత్ర అయితే చేస్తారో, కమ్యూనికేషన్స్ గా మీడియా జనరల్ సెక్రటరీగా మా పార్టీ రాష్ట్ర విభాగానికి ఆయన ఉన్నారు. ఆయన చేసే పని చక్కగా ఉంది. ఆయన క్లియర్ గా చెప్పాడు, ఆ పోస్టులకు కానీ తనకు కానీ సంబంధం లేదు, నేను ఒక జర్నలిస్ట్ పని ఏది చేస్తాను ఆ పని నేను చేస్తున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత 3 పర్యాయాలు అరెస్ట్ చేశారు. 3 సార్లు కాదు, ఇంకో 30 సార్లు అరెస్ట్ చేసుకోండి. ఏం చేస్తారు శ్రీహరి గారిని? అరెస్ట్ అయిన ప్రతి క్షణం ప్రతిసారి కూడా ఆయనలో కసి పట్టుదల మరింత రెట్టింపు అవుతుంది. నిన్నటి వరకు ఒక జర్నలిస్ట్ గా వచ్చినటువంటి మాటలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తోటాల్లో పేలుతున్నాయి. శ్రీహరి గారి మాటలు ఇందాక పురుషోత్తం గారు చెప్పింది వాస్తవం. గతంలో శ్రీహరి గారు ఎప్పుడు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ మొన్న ఆయన వచ్చి అడ్రస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి రోమాలను లెక్కపరుచుకుని మాలో లేనటువంటి ఇంకా కొత్త ఊపిని, కొత్త ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ఈ రోజు మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారు. ఏమవుద్ది? రేపు మాకు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ కోట ప్రభుత్వాన్ని తాడదేస్తాడు, మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారు. ఎన్నాళ్ళు ఈ రకమైనటువంటి దుర్మార్గం చర్యలు అని అడుగుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి పూర్తిగా తెలుసు, సర్వసాధారణంగా 7 ఏళ్లలోపు లేదా 2 ఏళ్లలోపు పైన జైలు శిక్షలు పడే సెక్షన్లు ఉంటే వాటిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు. ఇప్పుడు శ్రీహరి గారి పేరు పెట్టినటువంటి కేసులన్నీ కూడా తక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్లే. దాని ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఇవ్వాలని తెలిసినప్పటికీ ఎమ్మని చట్టం చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తనయుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశపూర్వకంగా శ్రీహరి గారిని అక్రమ కేసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. శ్రీహరి గారినే కాదు, ఓ పక్క శ్రీహరి గారిని ఇబ్బంది పెడుతూ మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఎవరైతే సానుభూతి పరులు కానీ, ఎవరైతే ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గడిచినటువంటి 2-3 రోజులుగా చాలా మందిని అక్రమ అరెస్టులు జరుపుతా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఒత్తిడిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇటువంటి తాటాకు చెప్పులకి, ఒడతూపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. మరింత పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమే స్ఫూర్తిగా మేము ముందుకు సాగుతాం. రైట్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది, తాను చేసే తప్పులు తనకు తెలిసినా కూడా ఏదో రకంగా అణిచివేయాలన్న ప్రయత్నం జరుగుతోందని జనానికి అర్థం కాదా? సరే కానివ్వండి, మరి వాళ్ళకి అర్థమైన విషయం వీళ్ళకి ఏలికలకి ఎప్పటికీ అర్థమవుతుందో చూద్దాం. విద్యార్థి ఖాతాకే ఫీజు, తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్లో కీలకమైనటువంటి పరిణామం. అయితే నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం రాశారు. రియంబర్స్మెంట్ రివర్స్, ఫీజుల పథకానికి మంగళం, చదువు కొనాల్సిందే, ఇక నుంచి విద్యార్థులే ఫీజులు చెల్లించాలి, వారి ఖాతాకు రీఎంబర్స్మెంట్ బదిలీ, పథకం కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీములో ఈ మార్పు చేయటం మంచిదని అంటారా? మంచిదా కాదా? ఆంధ్రప్రదేశ్లో కూడా సరిగా ఇవ్వట్లేదు ఈ డబ్బులు అనే కూడా విమర్శ ఉంది కదా. సో ఈ 2 రాష్ట్రాలకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? అది కరెక్టా కాదా? కొమ్మినేని నాకు లాజిక్ గా చూస్తే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసిన యాంగిల్లో చూసినప్పుడు విద్యార్థి ఖాతాకి ఫీజు అనేది ఇంకా విద్యార్థి కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకోమని చెప్పడం. పొరపాటున ఇప్పుడు మేనేజ్మెంట్ కి కానీ విద్యార్థి ఫీజు గవర్నమెంట్ ఇచ్చింది అనుకో, ఈ రోజు కాబట్టి రేపు ఇస్తారు, లేకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు, బకాయిగా మిగులుతుంది, విద్యార్థి జోలికి కాలేజీ రాదు. ఇప్పుడు విద్యార్థికే ఇస్తామంటే అర్థం ఏంటి? కడితే వాళ్ళు కట్టాలి, కట్టకపోతే మీరు చూసుకోండి, ఒక లేట్ అయితే వీడే కట్టాలి. అంటే అంతకుముందు విద్యార్థుల విద్యార్థుల తల్లుల ఖాతాలో వేసేవాళ్ళు కదా, వాళ్ళకి బాధ్యతగా కట్టాలి. జగన్ గారి కాన్సెప్ట్ వేరు. జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఖాతాలో ఎందుకు వేశారంటే టెన్షన్ గా వేసేవారు. అన్నిటికన్నా మించి వారి ఉద్దేశం ఏంటంటే, ఇది మేము ఫీజు కడుతున్నాము అనే ఒక అజమాయిషి తల్లిదండ్రులకు వస్తే మేనేజ్మెంట్ మీద ఒత్తిడి వస్తుంది, అంటే మా పిల్లల చదువులు, ఇది ఆయన ఆశించాడు. ఏ మేరకు ఫలితాలు వచ్చినా దట్ ఈస్ డిఫరెంట్. జగన్ గారి కాన్సెప్ట్ తల్లిదండ్రుల ఖాతాలో వేయడం మీరు తప్పించుకోవడం కోసం కాదు. కాలేజీ మేనేజ్మెంట్ పైన ఇప్పుడు అమ్మఒడి ఎందుకు వేశారు? కాలేజీలకి, స్కూల్కి వేయకుండా అమ్మఒడి అంతా పిల్లల ఖాతాలో వేసాడు. తల్లిదండ్రుల ఖాతాలో వేస్తే ఓనర్షిప్, ఇది మా ప్రభుత్వం మాకు డబ్బు ఇచ్చింది, మీ దయ కాదు అని ఒత్తిడి తేవడం కోసం ఇచ్చారు. ఇక్కడ కాన్సెప్ట్ అందుకు భిన్నమైంది. విద్యార్థుల ఖాతాలు వేశారంటే వాళ్ళు కట్టించుకోండి, మీరు వాళ్ళు చూసుకోండి. అంటే ఆ కండిషన్ పెట్టకుండా వీరు వాళ్ళు చూసుకోకుండా మేము ఖచ్చితంగా టైంకి వేస్తాము, మీరు తీసుకోండి అని చెప్తే అప్పుడు ఇబ్బంది లేకుండా పోయేదేమో కదా.
టైంకి వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో అనేక కాలేజీలు యాజిటేషన్ కూడా చేశాయి ఈ మధ్యకాలంలో. కాదు కొమ్మినేని గారు, దాన్ని తగ్గించుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీరు కండిషన్ పెడితే అట్లా ఈ పేరుతో ఏదో ఒకటి తగ్గించుకున్నాను ఆలోచిస్తున్నారు కదా. ముందు హామీలు కొట్టం ఎందుకు, తర్వాత తగ్గించుకోవటం ఎందుకు, ఈ గోలత్తి ఎందుకు? రైట్. విద్యుత్ కోతలు స్టార్ట్. అనధికార కోతలు బయటపెట్టిన మంత్రులు. ఆక్వాకు రోజుకు 2 గంటల సరఫరా కట్. గృహ విద్యుత్ వినియోగదారులకు పవర్ కష్టాలు. ఆర్టీఎస్ పన్నుల పేరుతో విద్యుత్ సరఫరాలో కోతలు. ఇది నిజమేనా? ఈ విద్యుత్ కోతలు గురించి మంత్రులు కొందరు చెప్పారంట రాజీవ్ గారు. సార్, విద్యుత్ కోతలు అయితే అనధికారికంగా విద్యుత్ కోతలు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పటి వరకు దాని మీద అధికారిక ప్రకటన ఏమీ లేదు. రెండోది, ఆక్వా రంగానికి కూడా సరైనటువంటి విద్యుత్ సదుపాయం సప్లై జరగట్లేదని చెప్పి ఆక్వా రంగం నుండి కూడా అనేక ఇది వినిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద అధికారిక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అధికారికంగా కానీ వీళ్ళు విద్యుత్ కోతలు విధిస్తే అది ఆక్వా రంగాన్నే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, ఎందుకనో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్వా రంగం అంటే చాలా చిన్న చూపు. మరీ ముఖ్యంగా మత్స్యకారులు, మత్స్య సంపద, మత్స్యకారులు చేసుకునే పని అంటే కూడా చాలా చిన్న చూపు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి చేప పొలుసు తీసినట్టు తీసేస్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మత్స్యకారులు మాట్లాడాడు. అది చరిత్ర మర్చిపోదు. కట్ చేస్తే నిన్నో మొన్న చూశాను నేను, నారా లోకేష్ గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆదాని డేటా సెంటర్ కి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అన్నారు. సరే, హార్డ్ వర్క్ జగన్మోహన్ రెడ్డి గారిది, షో వర్క్ చంద్రబాబు నాయుడు గారిది, అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆయన ట్వీట్ పెడితే ఏం పెట్టాడంటే, మేము తెస్తే ఇలాంటి కంపెనీలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి తెస్తే ఫిష్ ఆంధ్ర అని పెట్టాడు. ఏంటి ఫిష్ ఆంధ్ర అంటే అంత చులకనా? ఫిష్ ఆంధ్ర అంటే అంత చులకనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? సార్, ఈ ప్రపంచంలో మేటి ఒక రంగం ఆక్వా రంగం. సో కాబట్టి ఏంటంటే, ఎందుకనో మరి మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా చిన్న చూపు. మొన్న మధ్య కూడా జువెల్ దినకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాబట్టి ఏమిటంటే, అక్కడ కూడా మత్స్యకారులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి కరెంటు కోతలు ఏదైతే ఉన్నాయో దీని మీద అధికారిక ప్రకటన విడుదల చేయాలి. కరెంటు కోతలు ఉంటే దాన్ని కట్ చేసి నిరంతరాయంగా అంతరాయం లేనటువంటి కరెంటు, క్వాలిటీ కరెంట్ ని ఆక్వా రంగానికి, రైతాంగానికి, అన్ని రంగాలకి కూడా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఇందాక మీరు జువ్వల్ దిన్ అన్నారు కదా, జువ్వల్ దిన్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ వచ్చింది. మరి అది కరెక్ట్ అయితే 2024లో జువ్వల దిన్ హార్బర్ను నాటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించగా టీడీపీ మూకలు ధ్వంసం చేసిన శిలాఫలకం వద్ద కాపలా ఉన్న పోలీసులు ధ్వంసం చేసిన దగ్గరట. అలాగే ఈ ఏడాది మార్చి 12న ఈ హార్బర్ను మళ్ళీ మంత్రి లోకేష్ గారు ప్రారంభించితే ఆ శిలాఫలకానికి పోలీసులు కాపలా కాస్తున్నారట. ఏందో ఈ విధ్వంసం ఏమిటో, ఈ గోల ఏంటో, ఎదురుగాలనే విధ్వంసం అంటారు, వీళ్ళేమో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఫోటో కూడా మన టీవీ తెర మీద చూపిస్తున్నారు. అది పరిస్థితి. రైట్. పురుషోత్తం గారు చెప్పండి, మొన్న ఒక్క గంట కూడా పోవటానికి వీల్లేదన్న రోజునే అక్కడక్కడ విజయనగరం జిల్లాలో అనుకుంటే ఆసుపత్రిలో కరెంటు సరఫరా సరిగా లేక టార్చ్ లైట్లలో రోగులు తిరుగుతున్న పరిస్థితి చూసాం. వాళ్ళు మాట్లాడుతున్న వైనం చూసాం. నిజంగానే అనధికారిక కోతలు వచ్చే పరిస్థితి ఉందా ఏపీలో? కొమ్మినేని ఒక రియాలిటీ ఏంటంటే, వేసవిలో కొంత పీక్ స్టేజ్ వస్తుంది. ఏసీలు వాడడం వల్ల కావచ్చు, అబ్నార్మల్ యూసేజ్ అని వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ రావడం అనేది సహజం. అదేనా, లేకపోతే ఉత్పత్తి ట్రాన్స్మిషన్ మధ్య సమస్య ఉందా? ఇది ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ప్రకటించింది. ఎస్పీడీసీఎల్ లాంటి సంస్థలు ఈ టైంలో కొంత కరెంటు ప్రాబ్లం వచ్చే అవకాశం ప్రకటించి దానికి ఆల్టర్నేటివ్ చెప్తే బాగుంటుంది. అప్పుడు ఏం చేసినారు, పీక్ స్టేజ్ లో కరెంటు పోయినా కూడా వెంటనే దీని కారణం విద్యుత్ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడినారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వేసవిలో వచ్చినటువంటి సహజమైన కారణంగా ఇంటరప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా యూసేజ్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అదేనా, లేదా ఉత్పత్తి ట్రాన్స్మిషన్ మధ్య ఏమైనా తేడా వచ్చానో కరెంట్ తగ్గిందా? ఇది ప్రభుత్వం ప్రకటిస్తే ఎలాంటి అనుమానం లేకుండా ఉంటుంది. రైట్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర అన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. సింగాల్ దోషి కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితులను ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారంటూ దినేష్ కుమార్ నివేదిక ఇచ్చిందట. 20 ఏళ్ల క్రితమే రూపాయికే బ్రాండెక్స్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించారంటే అది లీజుకి ఇస్తే ఇప్పుడు మేము ఏకంగా రాసి ఇచ్చేస్తున్నారు. ప్లస్ పైగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇచ్చేస్తున్నారు 99 పైసలకి. అది పైగా ఇదే పత్రిక రాసింది
కోటి రూపాయలకి జగన్ గారు ఎకరం చొప్పున ఎకరానికి ఇస్తే 20 కోట్లు ఉంటే కోటికి ఇస్తారా అని ఇప్పుడు 99 పైసలని ఏమాత్రం ఫీల్ కాకుండా సపోర్ట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి వారు ఎక్కడెక్కడ వెతికి ఏదో రాయాలని రాస్తున్నట్టుగా ఉంది. డేటా సెంటర్తో అదానికి దోచిపెడుతున్నారు. సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శ. మే 3న పంచగ్రామాల సమస్యలపై ఆందోళన. కాంట్రాక్టర్ల కోసం ఆయిల్ సమస్యను సృష్టించిన సర్కారు. ఆకివీడు దళితులపై కక్షగట్టిన డిప్యూటీ స్పీకర్ను అది కంట్రోల్ చేయాలంటూ డిమాండ్. నెల్లూరు జిల్లాలో మహానాడు పెడతారట. ఆదివారం నాటికి స్థలం ఖరారు. వైజాగ్ స్టీల్కి మరో 8,000 కోట్ల సాయాన్ని కేంద్రం సిద్ధమైందట. మరి నిజంగా వస్తే సంతోషం. చేసిన పనే మళ్ళీ చేస్తున్నారు. ఆర్థిక శాఖలో కొత్త పోకడ అంటూ ఆలస్య నివారణ అంటూ ఎల్లో మీడియా ఒక కథనం రాసింది. అహ్మద్ బాబు ఇదేం పని అంటే ఎల్లో మీడియా మరి ఆయన వెంటబడింది. నిజంగా ఆయన తప్పు చేస్తున్నారో లేదో తెలియదు కానీ బట్ ఈ సమస్య అయితే వస్తూ ఉంది. వార్తలు అయితే ఆయన మీద రాస్తున్నారు. అమరావతి భవనాలకు అద్దాలకు 2,540 కోట్లు కేటాయించారట. అసెంబ్లీ భవనానికి స్క్వేర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్లకు 798 కోట్లు. ఈ రకంగా 1,000 కోట్లకు సంబంధించినటువంటి అంచనాలని నిన్న గవర్నమెంటు ఆమోదించింది. అయితే చంద్రబాబు గారు మాత్రం రాజధాని ఖర్చు మీద వైసీపీ విష ప్రచారం చేస్తోంది లేదా అబద్ధ ప్రచారం చేస్తోందని ఎదురుదాడి చేయమని చెప్పి సలహా ఇచ్చారట. సోకులకు 1,000 కోట్ల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు. 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్లకు లీజుకి ఇచ్చేందుకు రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 ఎకరాల పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుందట. పేదలపై బాబు సర్కార్ కక్ష. అయితే ఈ వార్తలకి ఎక్కడ ప్రాధాన్యం ఇవ్వకుండా పాపం ఈనాడు వాళ్ళు తంటాలు పడ్డారు. సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందంట. వస్తే రానివ్వండి, మంచిది, సంతోషమే. కానీ అసలు అమరావతిలో 2,500 కోట్లు పెట్టి భవనాలకు అద్దాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఓ పక్క 15,000 రూపాయల వరకు 14,000 నుంచి 15,000 రూపాయల వరకు సదరపడుకు నిర్మిస్తూ ఉంటే ఈ రకంగా చేస్తున్నటువంటి తీరు. మరోవైపు ఏమో వైసీపీ రాజకీయం విధ్వంసం, అవినీతి అనే ప్రచారం చేయండి అని ఆయన చెప్తున్నారట. ఇక పెట్రోల్ డీజిల్ సమస్య మన వల్ల రాలేదని కూడా చెప్పండి అని కూడా అన్నారట. పూలింగ్ పక్కా ప్లానింగ్. రాజధానిలో 2వ విడత భూ సమీకరణలో మాయాజాలం. ముఖ్య నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ వాళ్ళ మినహాయించి మిగతాదంతా పూలింగ్ కింద తీసుకుంటారట. సో ఈ పరిణామాల మీద ముందుగా పురుషోత్తం గారు ఇంకోటి, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1,208 కోట్లతో ట్విన్ టవర్లు. పుట్టపర్తిలో డిఆర్డీఓకి 600 ఎకరాలు. ఓకే. సో ఈ పరిస్థితి మీద అమరావతికి సంబంధించి అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, మళ్ళీ ఒక ట్విన్ టవర్ పేరు మీద మళ్ళీ 1,200 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, ఈ రింగ్ అయ్యో చెప్పారు కదండి అప్రోచ్ బ్రిడ్జి ఇవన్నిటికీ 798 కోట్లు ఇవ్వటం కానీ, అట్లాగే 2వ దశ పూలింగ్లో కొంతమంది టీడీపీ నేతలకు సంబంధించిన భూములు మాయాజాలం కానీ లేఅవుట్లకు సంబంధించి. సో ఈ పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోందా, లేదు చంద్రబాబు గారు చెప్పినట్లు ఎదురుదాడి చేస్తారా? కొమ్మినేని గారు మీరు చెప్పిన దాంట్లో 3 పాయింట్లు. ఒకటి, అద్దాలకు లేకపోతే సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారనేది మన సాక్షిలో వచ్చిన కథనం ఒకటి. అది కేబినెట్ నిర్ణయం అనుకుంటా. 2 ఇళ్ల పట్టాలు రద్దు చేయడం, 3 కొత్తగా భూసేకరణ వెలుకలు. అయ్యా మన పత్రికలో వచ్చిన ఆధారంగా చేసుకున్నప్పుడు 3 అంశాలు చూద్దాం. ఒకటి, ఈరోజు రాజధాని పైన చర్చ ఏం జరగాలి, మనం ఎలాంటి నగరం నిర్మించుకోవాలి, డిజైన్ ఎలా ఉండాలి, దానికి ఆర్థిక వనరులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, వీటిపైన చర్చ జరగాలి. మీరు అమరావతిని శాశ్వత రాజధానిగా లేకపోతే రాజధానిగా గెజిట్ అయిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు అడుగులు వేయాల్సిన సమయం కదా. వాళ్ళ యాంగిల్లో చూద్దాం, మళ్ళీ మావి గన్ను అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నేను ఆ వార్తలో ఒకటి గమ్మత్తు అయిన చూశాను. అసెంబ్లీ కాడ ఏర్పాట్ల కోసం 700 కోట్లని మనం కొత్త అసెంబ్లీ 2-3 ఏళ్ళు కట్టేస్తా ఉంటున్నారు. మళ్ళీ ఈ అసెంబ్లీకి వాళ్ళెందుకు? నేనంటే ఈ అసెంబ్లీని ఏరే దానికి వాడుకుంటారు భవిష్యత్తులో. ఆ అసెంబ్లీలో మళ్ళీ ఏర్పాట్లు ఏంటి? మీరు కొత్తగా పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం అనేది అనుత్పాదక వ్యయం కింద రాదా, అనవసరం వ్యయం కింద రాదా? ఇది పరిమితమైన అప్పులు తీసుకొచ్చి కడుతున్న ప్రాంతంలో మళ్ళీ ఇట్లాంటి ఖర్చులు అవసరమా? దీనికి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అమరావతిలో బిల్డింగ్స్ కట్టాలి, పూర్తి స్థాయి స్ట్రక్చర్ ఆ వైపు చేయాల్సిన సమయంలో, దాని సాధ్యాసాధ్యాలు పరిశీలన సమయంలో అందాల కోసం కేటాయించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, 50,000 ఇండ్లు నేను పేపర్లో చూశాను సోమినేని గారు, రద్దు చేసే క్రమంలో ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటారు. దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు.
ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో సామాజిక సమతులు ఎలా ఉంది? అద్భుతమైన హైటెక్ సిటీ ఉంటుంది, దాని పక్కనే స్లమ్ ఉంటుంది. స్లమ్ నేను కోరుకోవట్లేదు. పేదలు, ధనికులు, ఉద్యోగస్తులు లేని సమాజాన్ని ఎట్టు ఊహిస్తావు? ఈరోజు ఇంటి పనులు చేసేవాళ్ళు కావచ్చు, రొటీన్ పనులు చేసేవాళ్ళు కావచ్చు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, వాళ్ళు లేకపోతే వ్యవస్థ నడుస్తుందా? ఒక సిస్టమ్ పెట్టుకో. ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడ చూసినా ఒక మంచి ఏరియా పోయిన తర్వాత పక్కన పేదలు ఉంటారు. అలా ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతా ఉంది. మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి ఆ ప్రాంతాల్లో. మీరు హైదరాబాద్ ఏ ప్రాంతంకి వెళ్ళినా పేదలు, ధనికులు, కోటీశ్వర్లు కలిసి సమ్మేళనం కాబట్టి ఆ వ్యవస్థ అద్భుతంగా పోతా ఉంది. అది లేకపోతే ఎవరు చేసే పని ఎవరు చేయాలి? కాబట్టి ఇది సామాజిక సమతుల్యత. ఇది జగన్ గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చంటే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను కొమ్మినేని గారు, 50,000 ఇళ్ల పట్టాలు జగన్ గారు ఇచ్చింది ఆడ పూర్తి అయిపోతే 50,000 ఇంటూ కనీసం నలుగురు వేసుకుంటే 2 లక్షల జనాభా వచ్చేస్తుంది కదా. అమరావతిలో ఒక గ్లామర్ వచ్చి ఉంటుంది కదా. 50,000 మంది, 50,000 ఇండ్లు అంటే 2 లక్షల జనాభా వస్తే ఆడొక ఎకనామిక్ యాక్టివిటీ, ఆడొక ప్రజలు, సమూహాలు, అది కదా రాజధాని కంటే గ్లామరు. జనమే కదా రాజధాని అంటే. జనం లేని నగరం ఏమవుతుంది? కాబట్టి 50,000 ఇళ్ల పట్టాలు సామాజిక సమతుల్యత ప్రభుత్వం చెప్పాలి. 3వ పాయింట్ కీలకమైన చర్చ కొమ్మినేని గారు, అదనపు భూసేకరణకి వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు నాకున్న సమాచారం ప్రకారం పర్ ఏకర్ 95,000 కౌలు ఇస్తున్నాం. అంటే నేను ఇవ్వడానికి తప్పట్టట్లేదు, ఎందుకంటే మనం ఆ రైతులతో ఒప్పందం చేసుకున్నప్పుడే పర్ ఇయర్ ఒక ఎకరాకు 50,000 రూపాయలు కౌలు, ఎవ్రీ ఇయర్ 10% హైక్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 10 years అయిపోయింది, 95,000 ఇస్తున్నారు. అంటే ఆ పాయింట్ ఏంది? రేపు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ గ్రౌండ్ లో చూపించేంత వరకు వాళ్ళకి కౌలు ఇవ్వక తప్పదు. ఇవ్వండి, రైతుకు 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా దాని ఏం తప్పట్ను. బట్ ఎందుకంటే వాళ్ళ భూమి మనకి చేశారు కాబట్టి. కానీ ఎంతకాలం మీరు ఎప్పుడు నగరాన్ని నిర్మించి ఎప్పుడు దానికి రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చేంత వరకు ఇస్తామంటే పోతుంటే బడ్జెట్ మీద ఎంత ప్రభావం పడుతుంది? రెండోది, ఇప్పుడు 33,000 ఎకరాల పరిస్థితి. మీరు రేపు కొత్తగా తీసుకోబోయే ఎకరాలకు కూడా ఇట్లా ఇవ్వాలి కదా కాంపన్సేషన్. ఎంత భరించగలమా? అంటే ప్రభుత్వం దీన్ని ఏం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి శ్రద్ధ పెట్టకపోతే ఇది ప్రభుత్వానికి భారం అవుతుంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ చేస్తే వాళ్ళు బతుకుతారు, ప్రభుత్వం రిలీఫ్ వస్తుంది. కాబట్టి భూసేకరణ చేసేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా మీరు వెళ్తే ఏడాది దారి తీస్తుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. కానీ భూసేకరణ మీరు చేయాలా లేదా అది వేరే చర్చ, అవసరమా లేదని వేరే చర్చ. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, రైతుల బాధలు ఏంటి, ప్రభుత్వం పరిమితులు ఏంటి, ఇవన్నీ గుమ్మిలో ఫస్ట్ టార్గెట్ ఆ రైతులు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి, భారం తగ్గించుకోవాలి. రెండవది పర్మనెంట్ స్ట్రక్చర్ వైపు వెళ్ళాలి. ఈ రెండు తప్ప అన్ని ఆలోచన చేయడం అనేది, అంటే నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, మీరు ఇప్పుడున్న అసెంబ్లీకి మళ్ళీ 700 కోట్లు పెట్టి మాడిఫికేషన్ అంటున్నారంటే ఇప్పట్లో కాదా పర్మనెంట్ అసెంబ్లీ అని అనుమానం రాదు ఎవరికైనా. కాబట్టి ఏమి చేస్తున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితిని నెడుతున్నారు. అయితే ఇక్కడ రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విష ప్రచారం అంటారు. ఓ పక్క అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడుతూ ఇట్లా ఎట్లా డబాయించమని మంత్రులకు సలహా ఇస్తారు పురుషోత్తం గారు? కొమ్మినేని ఒక విచిత్ర వాదన చేస్తున్నారంటే, నేను ఈ మధ్య కొన్ని డిబేట్ లో పాల్గొన్నా. అసలు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టలేదు, అన్ని అప్పులు చేసి కడుతున్నాం అంటే అప్పులు ఎవరు తీస్తారు? నిజమే, అప్పులు చేసి కడుతున్నారు కాదన్ను. అప్పులు ఎవరు తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. అది రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా? కాబట్టి అప్పులు తీసి కడుతున్నాం కాబట్టి మిగతా ఎవరు ఆలోచించద్దండి, నిధుల గురించి ఆలోచించద్దండి. ఇదేమి డొంక తిరుడు వాదనలు? ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు అవుతుందని అసెస్మెంట్ వేశారు ఆ రాజధాని నిర్మాణానికి. జగన్ గారు వేసింది కాదు సార్, జగన్ గారు వేసింది కాదు, చంద్రబాబు గారి ప్రభుత్వమే ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితమే కేంద్రానికి రాసిన ఉత్తరం అది. 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి ప్రభుత్వం 50,000 ఎకరాలకి కాదు. ప్రభుత్వ డిజైన్ మేరకు ప్రభుత్వ ఆలోచన మేరకు 1,00,000 నుంచి 2 లక్షల కోట్లు అవుతుంది. ఇది స్టార్టింగ్. కానీ పెరిగే కాడికి పెరిగిపోతుంది. ఇప్పుడు 50,000 రూపాయలు కౌలు ఇచ్చారు ఫస్ట్ లో, ఇప్పుడు 95,000 ఇస్తున్నారుగా. మీరు ఫ్లాట్లు ఇవ్వకపోతే జీవితకాలం ఇవ్వాలి కదా. ఇది అదనపు అవుతుందని జగన్ గారు చెప్పారు కదా. మీరు తప్పు అని చెప్పండి. తప్పని ఊరికే తప్పు అని చెప్పొద్దండి. 1,00,000 కోట్లు కాదు 10,000 కోట్లు 50,000 కోట్లు అయిపోయి ఇది లెక్క అని చెప్పండి. నేను చెప్తున్నాను ఆన్ రికార్డు, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలంటేనే ఆ 33,000 ఎకరాలు వాగులు వంక కలిస్తే దాదాపు 54,000 ఎకరాలు అవుతుంది కదా. దీన్ని బైఫర్కేషన్ చేసి ఫ్లాట్లు డివిజన్ చేసి ఎవరిది తేల్చుకోవడానికే మన తిరుపతిలో ఉన్న వెంచర్ ని పరిశీలిస్తే 72,000 కోట్లు. తిరుపతిలో వేసే వెంచర్ ఎలా ఉంటుంది? సాధారణ వెంచర్. అక్కడ అట్లా ఉంటుంది రాజధాని. 1,00,000 కోట్లు ఇక్కడే కనిపిస్తాం. దీన్ని ఎట్లా చేస్తారు చెప్పండి? లేదు ఇది అవ్వదండి, 10,000 కోట్లతో ఇవన్నీ పూర్తి అయిపోతాయని చెప్తారా? చెప్పదలుచుకోండి. విష ప్రచారం కాదు, మీరు వేస్తున్న ప్రశ్నలకి ఆన్సర్ చేయండి. చేసేసి విష ప్రచారం చెప్పండి, ప్రజలు నమ్ముతారు. మీరు ఆన్సర్ చేయకుండా జగన్ చెప్పేదంతా తప్పే అని
మాట్లాడితే అది మీరు సమాధానం లేని ప్రశ్నలు తప్ప ఇంకోటి కాదు. ఇంకో విశేషం ఏంటంటే మీరు గమనించారా, అసలు ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే, మంత్రులకి చెప్తే, ఇప్పుడు సింగపూర్ ట్రిప్ ఉంది, మంత్రులు వెళ్ళారు, దాని మీద విమర్శ రాసిందే ఎల్లో మీడియా కదా ఫస్ట్. వాళ్ళకి ఏం కోపం వచ్చిందో, ఎక్కడేం తేడా వచ్చిందో కానీ దాన్ని కూడా వైసీపీ ఖాతాలో వేసి ప్రచారం చేస్తున్న, వాళ్ళ మీద తిట్టండి అని చెప్పటం ఏంది ఇదంతా? ఇప్పుడు సమాధానాలు లేని ప్రశ్నలు వచ్చినప్పుడు అటాకింగ్ మోడ్ లోకి వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలకి డైరెక్ట్ సమాధానం ఉండవు. ఆయన వ్యక్తిగతం పోవడం లేదా ఇతర అంశాల్లో పోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు రాజధాని పైన చర్చ జరగాలి, ఎంత నిధులు అవుతాయి, సాధ్యాసాధ్యాలపైన జగన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు దానికోసం కుట్రకోణాన్ని ఆపాదించేస్తున్నారు, ఆయన మావి గారిని ప్రతిపాదన ఆపాదిస్తున్నారు తప్ప ఆన్సర్ చేయట్లేదు. కానీ రాజధాని నిర్మాణానికి ఆన్సరబుల్ గా ఉండండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చేసే లేవనెత్తిన అంశాలు తప్పని చెప్పండి, తర్వాత కుట్రకోణాన్ని ఆపాదించండి. ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే, ఈ వెనకాల కుట్ర ఉందని చెప్పండి. తప్పుడు ఆరోపణలు మంచి ఆరోపణలు చెప్పకుండా నేరుగా కుట్రకోణానికి వెళ్తున్నారంటే మన దగ్గర సమాధానాలు లేదని అర్థం. ఇంకోటి, పెట్రోల్ డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి అన్నారండి. మరి కేంద్రమే అభ్యంతరం చెప్పింది కదా, అమరావతిలో కాంట్రాక్టర్లకి నువ్వు రిటైల్ రేట్కి ఇవ్వటం ఏంటని. 100% కొమ్మినేని గారు 100% రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. ఎందుకు? అందుకు ఒక లెటర్ చెప్తాను. అమరావతి ప్రాంతానికి సంబంధించి డెవలప్ ఈ పనుల కోసం లోకల్ పెట్రోల్ బంక్ ని తీసుకున్నారు కదా, తీసుకోవాలనుకుని జీవో ఇచ్చారు కదా, దీన్ని ఉపసంహరించుకోమని చెప్తూ ఇంకొక మాట అనింది, మీకు ఆ పెట్రోల్ కావాలంటే వేరే రూపంలో రండి అని చెప్పింది. లోకల్ పెట్రోల్ బంక్ లో కాకుండా, అంటే అర్థం ఏంటి, కేంద్రం నుంచి పెట్రోల్ మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్తా ఉంది. పెట్రోల్ మళ్ళీ రాష్ట్రంలో జరిగే ఫెయిల్యూరే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొమ్మినేని గారు ఒక లెక్క ప్రకారం మనకున్నటువంటి రిఫైనరీ యొక్క కెపాసిటీ 258 మిలియన్ల టన్నులు కెపాసిటీ, దేశానికి కావాల్సింది 210 మిలియన్లే. 40-50 మిలియన్ల కెపాసిటీ మనకు విశాఖపట్నంలో రాజుకి తెలుసు, 15 మిలియన్ల టన్నుల కెపాసిటీ ఉన్న రిఫైనరీ ఉంది హెచ్పిసిఎల్ సంబంధించి విశాఖపట్నంలో. కాబట్టి మనకు ఇక్కడ డీలర్లు, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఎక్కడ సమస్య వచ్చింది. ఇంకొక ఆరోపణ ఏమొస్తా ఉంది, ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డీలర్లను ఇది హెచ్పిసిఎల్ నుంచి తీసుకోవాలనుకోండి, దానికే పెట్రోల్ ఖర్చు కన్నా ఈ పెట్రోల్ బంకుల దగ్గర తక్కువ అవుతుందంట కాంట్రాక్టర్ లాభం చేసే పనులు. ఇవన్నీ గజిబిజి చేసి పడేసి మనం ఫెయిల్యూర్ అయిపోయి ఇంకోటి చెప్పాలి కొమ్మినేని గారు, జగన్ గారు ఒకసారి మీకు గుర్తుంటే పెట్రోల్ ఛార్జీలు పెరగడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, తప్పేమీ లేదు, కేంద్రం తప్పని నిరూపించినాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇద్దరిదే తప్పు కొమ్మినేని గారు, కేంద్రం దాన్ని తప్పుకోవాలి, రాష్ట్రం తప్పుకోవాలి, మీ తప్పు కాదు కేంద్రం అని చెప్పండి. మరి లేదా జగన్ గారు ఏం చేస్తారు మధ్యలో వచ్చి? కాబట్టి కాదు, గతంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్పారు, 100 రోజుల్లో మేము వచ్చిన వెంటనే ఈ పెట్రోల్ మీద ట్యాక్స్ ఇవన్నీ తీయించేస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేస్తాం. లోకేష్ గారు అయితే కర్ణాటక వెళ్ళి చూసారా, ఇక్కడికి తేడా, ఇక్కడ రేటు ట్యాక్స్ ఎక్కువ ఉంది, దానివల్లే మీకు అందరికి భారం పడుతుంది, మేము రాగానే తీసేస్తా ఉన్నారు. ఇప్పటికి ఒక్క పైసాన ట్యాక్స్ తగ్గించలేదు. సో ఇవన్నీ ఏంటంటే డబాయింపడం ద్వారానే కథ నడపాలనుకుంటే ఎంతకాలం సాగుతుందన్నదే ప్రశ్న. రాజీవ్ చెప్పండి, అద్దాలకే 2500 కోట్లు ఖర్చు పెట్టబోతున్న అమరావతి పైన మీరు ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? సార్ అది ఆ అంశం చెప్పే ముందు ఇంకొక అంశం చెప్తాను సార్. ఇందాక 1 గంట ముందు ఎకనామిక్ టైమ్స్ లో చదివాను. ఇప్పుడు ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 993 రూపాయలు పెరిగిందండి. అంటే గ్యాస్ సిలిండర్ ఖరీదు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఖరీదు 3071 రూపాయలు. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆయనే కదా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదాహరణకు అబ్దుల్ కలాం గారిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, లేకపోతే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారిని చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, ఇంకో నిర్ణయం కేంద్రం మంచిది తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. కాబట్టి ఇప్పుడు ఈ పెరిగినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచారు, అది ఆయన క్రెడిట్, ఆయన ఘనతే, ఆయన తాలూకా పాపం నేరమే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే హిట్ అయితే మన ఖాతా, ఫట్ అయితే పక్కోడి ఖాతా అంటే కుదరదు కదా. అదిగా మోడీ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని నిన్న కూడా చెప్పారు కదా. అదే అంటున్నాను సార్, ఈ రోజు ఏది తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు, ఎవరు బతికేటట్టు లేదు. నిజంగా ఎంత దారుణం సార్. మార్చి నెలలో 114 రూపాయలు పెంచారు, ఏప్రిల్ నెలలో 196 రూపాయలు పెంచారు, ఏకంగా ఇప్పుడు మే నెలలో 993 రూపాయలు పెంచారు. ఇంకా బయటికి వెళ్ళి ఎవరైనా ఏ సామాన్యం కొనుక్కునే తినగలడా? మరి నేను అడుగుతున్నా ఈ నారా లోకేష్ ని, గతంలో ఇప్పుడు ఇందాకే మీరు ఆయన చెప్పినటువంటి మాటల్ని మరోసారి చెప్పారు తమరు కూడా.
ఇప్పుడు పెట్రోల్ పై తగ్గించేస్తాను, డీజిల్ తగ్గించేస్తాను, పప్పు రేట్లు తగ్గించేస్తాను, ఈ కబుర్లన్నీ చెప్పాడు కదా వచ్చిన 100 రోజుల్లోనే. మళ్ళీ వచ్చి దాదాపు 700 రోజులు దాటేస్తుంది కదా. మరి ఏం చేస్తున్నాడు లోకేష్ గారు? ఈ రోజు తగ్గించకపోగా పెంచేస్తూ పేద ప్రజలు నడ్డి విరిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇక్కడేమో బీజేపీ మంత్రులు ఉంటారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఏల్టీడీపీ మంత్రులు ఉంటారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది చంద్రబాబు నాయుడుకి చెప్పకుండానో, చంద్రబాబు నాయుడు అంగీకరించకుండానో, చంద్రబాబు నాయుడు గారు సలహా ఇవ్వకుండానో ఇది జరిగిందని నేనైతే భావించను. కాబట్టి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గపు చర్యను అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఒకటి. ఇక 2, మీరు ఏదైతే అమరావతికి సంబంధించి అద్దాల విషయం చెప్తా ఉన్నారో చాలా దారుణం సార్. పేదవాడి బతుకు మారాలి, చదువుతో మారుతుంది. విద్యావంతులు వైద్య విద్యను అభ్యసిస్తే తద్వారా డాక్టర్లు వస్తారు, హాస్పిటల్స్ పెరుగుతాయి, ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు కలుగుతాయి అనేటువంటి గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టి అందులో కొన్ని పూర్తి చేసి సీట్ల అలొకేషన్ జరిగి, ఉదాహరణ మా పాడేరు లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు మిగతావి పూర్తి చేయడానికి ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయమని ప్రభుత్వాన్ని అడిగితే నిర్దాక్షిణ్యంగా పేదవాడి వైద్య విద్యను లాగేసుకుని కార్పొరేట్లకు అమ్మేస్తూ ఆ యొక్క మెడికల్ కాలేజీలను భూస్థాపితం చేసేటటువంటి దిక్కుమాల కార్యక్రమానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుందో పైపెచ్చి చెప్పినటువంటి సమాధానం ఏంటి? 5,000 కోట్లు కావాలి, ఎక్కడి నుండి తెచ్చి పెడతాం, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. కానీ ఈ రోజు 2,500 కోట్ల రూపాయలు కేవలం మీ సోకుల కోసం, మీ సరదాల కోసం, మీ అద్దాల కోసం పెట్టుకుంటూ ఈ రోజు ఎవరిని మభ్య పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల కోసమో, విద్యార్థుల కోసమో, యువత కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఆయన కోసం, ఆయన టీం కోసం, ఆయన తనయుడు కోసం మాత్రమే పనిచేస్తూ ఇక్కడ మీరు అద్దాలకు 2,500 కోట్ల డబ్బుల్ని చూస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఖజానాకు తూట్లు, ప్రజలకు పాట్లు, వీళ్ళకి మాత్రం నోట్ల కట్టలు. ఇదే ఈ యొక్క ప్రభుత్వం తీరుంది. ఎందుకంటే ఇప్పుడు 2,500 కోట్లు అనుకోండి సార్, మొబిలైజేషన్ ఫండ్స్ కింద అడ్వాన్స్ 10%, 15% వెళ్ళిపోతాయి. అవి చేరాల్సిన చోటు చేరుతాయి. ఈ పని జరిగింది అన్నాడు, చచ్చేది అన్నాడు, ఏముంటది ఇందులో? కేవలం ఏంటంటే ఏదో రకంగా అంటే ఈయన దిగిపోయే నాటికి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేయాలని డిసైడ్ చేయనట్టున్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 10 లక్షల కోట్లు అప్పు చేయాలని ప్రిపేర్ అయినట్టున్నాడు. మళ్ళీ వచ్చేవారం మళ్ళీ మరో 4,000 కోట్లు అప్పు తీసుకోబోతున్నారట. మీరు చూడండి సార్, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దిగుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ అదే. కాబట్టే పాపం జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు, 50,000 కోట్లు అప్పు చేస్తే కూడా 10 లక్షల కోట్లను ప్రచారం చేసినటువంటి పెద్ద మనిషి 14 లక్షల కోట్లు, 15 ఇంకా నోటుకు అదుపు లేకుండా చేశారు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తుంది, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తుంది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో పేదలకు ఇచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేస్తా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే బాధ కలుగుతారు సార్. ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు ఆవిడెవరో మహానుభావురాలు ఒక మహిళా నాయకురాలు ఉంది కాంగ్రెస్ పార్టీలో, అమరావతి పెట్టరాక అమరావతి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆవిడ మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంది క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. ఏమండి, అది ప్రజా రాజధాని అయితే దళితులు ఉంటారు, కమ్మవారు ఉంటారు, బీసీలు ఉంటారు, కాపులు ఉంటారు, నిమ్న వర్గాలు ఉంటారు, కార్మిక కర్షకులు ఉంటారు, పేద బీద బడుగు బలహీన వర్గాలు ఉంటారు. కానీ అది ఆ యొక్క మహిళా నాయకురాలు చెప్పినట్టు మరి ఎవరి రాజధానో కాబట్టే ఈ రోజు అక్కడ దళితులకు, పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటదని చెప్పి మేము అధికారంలో ఉన్నప్పుడు, వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టుల్లో కేసులు వేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి సంతకాలు పెట్టి కేబినెట్ నిర్ణయాల ద్వారా ఆ 50,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు లాగేసుకుని రద్దు చేసేటటువంటి దొంగ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎందుకు? మీకు మాత్రం ప్యాలెస్లు కావాలా? ఎక్కడో ప్యాలెస్, అమరావతిలో ప్యాలెస్, లేదంటే హైదరాబాద్ లో ప్యాలెస్, ఇంకా మీ కొడుకు మీ కుటుంబం ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్యాలెస్లు కట్టుకుంటారా? పేదవాడు మాత్రం నిలువు నీడలేక ఎండకు ఎండి వానకు తడిచి చలికి వనికి ఫుట్పాత్ల పైన పూరు గుడిసెల కింద తలదాచుకునే అనగారిన వర్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇస్తే ఈ రోజు మీరు క్యాన్సిల్ చేస్తున్నారు, రద్దు చేస్తున్నారంటే పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ నిర్ణయం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా మీరు ఏదైతే చేయండి అమరావతి ప్రాంతంలో, కానీ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. రైట్. ఇది విధ్వంసం అంటూ చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలకి
వైసీపీ మీద చేస్తున్న అబద్ధాలనండి లేదా వాస్తవాలనండి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదన్నా అనుకుంటారు. దానికి సమాధానంగా సోషల్ మీడియాలో ఫోటోలు సహా పెడుతున్నారు వైసీపీ అభిమానులనండి సోషల్ మీడియా కార్యకర్తలు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రులపై దాడి, పోలీసుల సమక్షంలోనే తెగ నరకటం, అక్కడ రషీదు వీళ్ళందరూ హత్యలు జరిగినాయి కదా, అక్కడ పోలీసుల సమక్షంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, పోలీసుల సమక్షంలోనే మహిళలపై దాడి, పోలీసుల స్వయంగా హానీ ట్రాప్, పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్లు, ఇది కదా విధ్వంసం అంటూ అడుగుతున్నారు వైసీపీ సోషల్ మీడియా వారు. మాఫియా దెబ్బకు కొండలు మాయం, అటు దనకొండ ఇటు అష్టలక్ష్మి కొండ, ఇప్పటికీ 70% కొండలు తవ్వేశారట. సో పరిస్థితి ఆ రకంగా ఉంది. ఎక్కడిది, విశాఖ జిల్లాలోనా ఏదో జిల్లాలో మొత్తం మీద ఏపీలో. అలాగే సిద్ధార్థ లుద్రా గారికి మరొక 55 లక్షలు ప్రభుత్వం తరఫున వాదించినందుకు విడుదల చేశారని సోషల్ మీడియాలో పెట్టారు. అది మరి నిజమో కాదో తెలియదు, కానీ మొత్తం మీద అవేమి అటువంటి ఆధారాలు లేకుండా పెట్టరనే అనుకుంటున్నాం. ఇక మరి కొన్ని చూస్తే జువల్ తిన్నది ఇందాక మీ దృష్టికి తీసుకురావడం జరిగింది కదా. అలాగే ఈ గొడ్డలి పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యల మీద కూడా ఇట్లాగే సమాధానాలు ఇచ్చారు. కావాలనే తండ్రి కొడుకులు విషం చిమ్ముతున్నారు, వాస్తవాలు బాలకృష్ణను కాపాడింది ఎవరు, వైఎస్ కుటుంబంపైనే, బాలకృష్ణను కాపాడిన వైఎస్ కుటుంబంపైనే విషం చిమ్ముతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అట్లాగే వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అంటే తెలియడం లేదా వైఎస్ కుటుంబం ఎలాంటిది అంటూ వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. ఇక ఇగోకు పోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం, నేను పవన్ కళ్యాణ్ చేస్తున్నది అదే, అధికారులు ఉద్యోగులు కూడా అలానే పనిచేయాలి, నాకు అవార్డు దక్కడానికి ఏపీ పనితీరే కారణమని టీం ఏపీ సత్తా అంటూ మాట్లాడారు చంద్రబాబు గారు అధికారులని మంత్రులతో సమావేశం. నిజంగా చంద్రబాబు గారు ఈ 2 ఏళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏమిటి, అప్పులు తగ్గించడానికి చేసిన ప్రయత్నం ఏమిటి, నిజంగానే ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటి బెస్ట్ రిఫార్మర్ అవార్డు, బిజినెస్ రిఫార్మర్ అవార్డుకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఆ అవార్డును చంద్రబాబు గారికి ఇవ్వటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి, నిజంగానే ఈ 2 ఏళ్లలో ఆయన ఏం చేశారు, దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. పురుషోత్తం గారు 2 పాయింట్ల మీద మీ కామెంట్ కావాలి. ఒకటి, 2029లో తెలుగుదేశం నుంచే, మన పార్టీ నుంచే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉంటారని చెప్పడం ద్వారా లోకేష్ గారిని చెప్పటమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ పంపించడమా? ఆయన అయితే ఆల్రెడీ ఒప్పేసుకున్నారు కదా 15 ఏళ్ల పాటు తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు గారు అని. ఇప్పుడు చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారు అని చెప్పడం ఆయన ఉద్దేశం, దాని మీద నవ్వుకున్నారు, ఏదో జరిగిందనుకోండి, అదొకటి. 2, ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి, వస్తే వాటి వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా? కొమ్మినేని మొదటి అంశం, పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారు చేసిన ప్రకటనలో మీరు చెప్పిన అనుమానమే ఉంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ గా ఇంకా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకా అందులో డౌట్ ఎందుకు వచ్చింది? ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే 15 ఏళ్ళు కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మీరు గెలిస్తే ఆయన అవుతాడు. ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతా ఉందంటే లోకేష్ గారు అని ఆ పేరు డైరెక్ట్ గా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పిల్లర్స్ వదిలారు, అంటే సొసైటీకి వదిలారు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో వదులుంటారులే కానీ సమాజానికి ఎలా రిసీవ్ చేసుకుంటారు దీనని. అంటే లోకేష్ గారికి 29కి ముందే చేస్తారా, 29లో తర్వాత చేస్తారా అన్నది ప్రశ్న. ఎందుకంటే 29 తర్వాత మీ చేతిలో ఉండదు, 29 ముందైతే వాళ్ళ చేతిలో ఉంటుంది. వారు ఎవరు అనుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ 29లో ప్రజలు ఎన్నుకోవాలి. ఆ పరిస్థితులు ఏం కనపడట్లేదు. పైపించి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ళని ముఖ్యమంత్రి అంటేనే వాళ్ళకి అంతో ఎంతో తతబటాయిస్తూ ఉంటారు. అలాంటిది లోకేష్ గారిని పర్వాలేదని అనలేడు కదా 29 ఎన్నికల్లో. ఇప్పుడు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. నేను అనుకుంటుంది 29 అంటున్నారు, కానీ వాళ్ళ నడక చూస్తున్నప్పుడు ఇంత ముందే చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు లోకేష్ గారు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో ఉన్నారు. వీళ్ళని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అన్న తర్వాత ఈ మాట అంటున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు మళ్ళీ ఇంకో మాట అన్నారు, అది బయటికి రాలా. మన మదిలో ఎప్పుడు చంద్రబాబు గారే ఉంటారు కానీ అని అంటే అర్థం ఏంటంటే లోకేష్ గారు అని. దాని తప్పేం లేదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, రేపు డైరెక్ట్ గా చేసే పరిస్థితి ఉంటుంది. అది మొదటి అంశం. చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ఏమంటాం, ఇచ్చిన హామీల అమలు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అప్పులు, ఈ 3 కదా. అప్పుల్లో మన మార్క్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన మనం 20 నెలల్లో చేసినాం. 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్ని అప్పులు చేసినారో మనం 20 నెలల్లో 20 నెలలు అది చేసేసినాం. ఇది కాబట్టి అప్పుల్లో మనం చెప్పినవన్నీ, అప్పుడు చెప్పింది అబద్ధాలు, ఇప్పుడు చేసింది అట్లా నడుస్తుంది. అదనంగా మీరు చేసిన సంస్కరణలు మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరిశ్రమలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రధానంగా జగన్ గారికి ఒక పేరు పెట్టారు. అంటే ఏదో సిసిడినో ఏదో అది నేను మర్చిపోయాను, ఆ పేరు ఏదో పెట్టాడు. అంటే క్రెడిట్ చోరీ వెళ్ళిపోతుంది. అసలు ఎప్పుడు కూడా క్రెడిట్ చోరీ అధికారంలో ఉండే వాళ్ళు చేయగలరు, ప్రతిపక్షం ఎట చేస్తుంది. రెండో అంశం, జగన్ గారి యొక్క ప్రతిభ ఉన్నప్పుడు కన్నా ఓడిపిన తర్వాత బాగా కనపడతా ఉంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానీ, ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి నోరు మొత్తుకున్నారు జగన్ గారు, ఇది అవసరం అని. ఆ రోజు పెద్ద అర్థం కాదు. ఇప్పుడు ప్రైవేట్ కన్నా కానీ సమాధానానికి అర్థం అవుతుంది. ఇప్పుడు చాలా విషయాల్లో జగన్ గారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఆయన కొనసాగించడం కొన్ని ట్రాక్ తప్పడం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎత్తేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రభుత్వ రంగంలో, కానీ కొన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారు సృష్టి తప్ప అదనంగా ఇప్పుడు భోగాంపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఎలా వచ్చింది, ఇట్లాంటివన్నీ మనం పరిగణలో తీసుకున్నప్పుడు వారు చేసిందే కొనసాగిస్తున్నారు అనే చర్చ వచ్చినప్పుడు క్రెడిట్ చోరీ జగన్ గారు చేస్తున్నారు, అవేం చేయలేదని చర్చ పెడుతున్నారు. కాబట్టి కొత్తగా నాకు ఈ రంగంలో ఈ ప్రభుత్వం మౌలికమైన మార్పు తీసుకొచ్చింది అనేది ఏం కనపడట్లేదు. మరి అది కొనసాగించడం మరి ఎకనామిక్ టైమ్స్ వారికి కనపడింది, మీకు కనపడలేదు. కాదు పురుషోత్తమ రెడ్డి గారు, ఎకనామిక్ టైమ్స్ వారికి కనపడిన రిఫార్మ్స్ ఏంటో మీకు కనపడకపోవటం ఏంటి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు కనపడకపోవటం ఏంటి, ఎక్కడో ముంబైలో ఉన్న వాళ్ళకి ఎట్లా కనపడి? అంటే కంటిన్యూ ప్రాసెస్ లో ఒక మంచి ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కంటిన్యూ చేస్తారు అంతే. దాన్ని జగన్ గారు చేశారా చంద్రబాబు గారు చేశారా వాళ్ళు ఏం విశ్లేషణ చేయరు కదా, వాళ్ళ పని అది కాదు కదా. కాబట్టి సమాజం పని అది. కాబట్టి వచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా గత ప్రభుత్వం కొనసాగించేది ఉన్నాయనుకోండి, అది ఈ ప్రభుత్వ ఖాతాలను పడుతుంది, దాంట్లో సందేహం లేదు. ఇట్లాంటి పత్రికల్లో రాసేటప్పుడు అట్లాంటివి ఏదో ఉంటే చూడాలి రిపోర్టు. ఏదైనప్పటికీ అనూహ్యంగా మార్పు ఆయన చెప్పాలి కదా, ఇది మార్పు చేసి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ ఉంది, ఆర్థిక సంరక్షణ 5 నెలల్లో చేసిన 20 నెలల్లో చేసినారు, లేదా సంక్షేమ పథకాల అమలు చెప్పింది చేసినారా, లేదా పరిశ్రమలు వస్తున్నాయి ఓకే, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ వచ్చినాయా, ఎక్కడ వచ్చినాయి, ఈ చర్చ వస్తుంది కదా. కాబట్టి పోలిక అనేది వస్తుంది. ఆ పోలిక వచ్చినప్పుడు ఆ గత ప్రభుత్వం ఒక రిఫార్మ్ అయితే కనపడుతుందండి. గతంలో చంద్రబాబు గారు ఈ గొడ్డల పార్టీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడినట్టుగా గత 5 ఏళ్లలో విమర్శలు చేసినా మరి ఇప్పుడు పనిగట్టుకుని చేస్తున్న మార్పులాగా ఉంది. ఇట్లాంటి మార్పులు మాత్రం మరి ఆయనకి శోభనిస్తాయా? సార్ ఖచ్చితంగా. బేసిక్ గా ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మార్క్ కనపడట్లేదు అనుకుంటున్నారు. మార్క్ ఎలాంటిదైనా కావచ్చు, ఆయన మార్క్ కనపడట్లేదు. గతంలో ఇంత తొందరపడేవాడు కాదు, అరెస్టుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాలు తొందరపడేది కాదు, జాగ్రత్తగా ఉంటాడు, అది కనపడట్లేదు. ఆ మార్క్ అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తాం. రైట్ రాజీవ్ సార్, ఇప్పుడు పేరు ఎందుకు ఆ మార్పు కనిపిస్తుంది అంటే సార్, పేరుకి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు తప్పితే లోకేష్ గారి భావజాలం, లోకేష్ గారి టీము, లోకేష్ గారి ఆలోచన, లోకేష్ గారి పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. లోకేష్ గారు ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెట్టడానికి ఉన్న వ్యక్తి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్పితే ఇన్ఫాక్ట్ లోకేష్ గారు రిమోట్ అయితే చంద్రబాబు నాయుడు గారు రోబోట్ అన్న పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. ఎందుకంటే కాస్తో కొత్త చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి కొంత హుందాతనంగానే కొన్ని సందర్భాల్లో ఉన్నారు. కానీ ఈసారి 2019-24 నుంచి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినంత విధంగా, లేదా కక్ష సాధిస్తున్నంత విధంగా, దుర్మార్గ పాలన చేస్తున్నంత విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఇదంతా కూడా లోకేష్ తాలూకా ప్రభావమే తప్పితే ఇంకొకటి కాదు. ఇంకొకటి ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకి రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తి ఉన్నారో, ఆయన ఏదైతే మాట్లాడారో అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో అసెంబ్లీలోనే చెప్పేశారు, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ అంటే ఒక బాండెడ్ బానిసత్వంలా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి అనవసరం. ఏదున్నా సరే అవసరమైతే కేడర్ని, నాయకుల్ని, ప్రజల్ని కాస్త తగ్గించి తన చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పెంచడానికే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు తప్ప ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలి లేదా అధికారంలోకి రావాలనే లక్ష్యం లేకుండా, లక్ష్యం లేని రాకెట్. ఇంతకుముందు ఆయన ఏదో సినిమాలో ఉంటది, అత్తారింటికి దారేది అనే సినిమా లాగా ఈ రోజు జనసేన పార్టీకి దారేది అన్న పద్ధతిలోనే ఉంది. లక్ష్యం లేని రాకెట్ లాగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ గారిని ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి అన్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి ఎలివేషన్లే ప్రతిసారి లోకేష్ కి ఇస్తున్నారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర గాని ప్రభావం గాని ప్రభుత్వ పరిపాలన మీద లేదు. ఇదంతా ఏ మంచి జరిగినా అదంతా లోకేష్ ఖాతాయే అని చెప్పి బాగా చెప్పుకుంటా ఉన్నారు. అందులో అట్లా కాదు కదా, ఇగోకి పోకుండా మేమిద్దరం పనిచేస్తున్నాం, నేను పవన్ కళ్యాణ్ అని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈగోకి ఎప్పుడు పోతారు? ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నప్పుడు అంతా నువ్వే అనుకుంటే ఇంక అందులో ఈగో ఏముంటది? పవన్ కళ్యాణ్ గారు అంతా నువ్వే అని చంద్రబాబుకి చెప్పేశారు, అంతా నువ్వే అని చెప్పి లోకేష్ గారు ప్రొజెక్ట్ ఇస్తున్నారు.
నేను ఒకటే మాట సార్, లాస్ట్ బట్ నాట్ మూడు చూడండి, గూగుల్ డేటా సెంటర్ అంటే అది లోకేష్ గారి ఖాతానే, లోకేష్ గారికి ఎలివేషనే. లేదా మహిళా ఏది అమరావతి బిల్ అని చెప్పి కూర్చుని చప్పట్లు కొడితే అది లోకేష్ గారి ఖాతానే. లేదా ఆర్సెల్ఆర్ మెటల్ అంటే 30 నిమిషాలు లోకేష్ తెచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అసలు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, ప్రభావం ఏంటి, పరిపాలన ఆయన భాగస్వామ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ ని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గుడ్డు సున్నా చేసి కూర్చోబెట్టారు పక్కన. కేవలం లోకేష్ కి ఎలివేషన్ ఇచ్చుకున్నారు. దానికి కారణం భవిష్యత్తు ముఖ్యమంత్రిగా లోకేష్ ని కూర్చోబెట్టి తీరుతారు. అది ఈ తరంలోనే జరుగుతుంది, చూడండి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, కొండా రాజీవ్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.